హై ఫ్రెండ్స్, లాగ్ లేకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాము. చాలా మంది వినాయకుడి బొమ్మలు మేకింగ్ వీడియో పెట్టండి అని అయితే కామెంట్ చేస్తున్నారు. అందుకే వినాయకుడి బొమ్మలు ఎలా చేస్తారని ఈ వీడియోలో అయితే పెడదామని అనుకున్నా. మామూలుగా అయితే మేము బంకమట్టితోనే చేద్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. ఇంకా లాగ్ లేకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు కలుపుతున్నారు కదా పిండి, ఆ పిండితోనే ప్లాస్టర్ ప్యారిస్ బొమ్మలు, పిండి బొమ్మలు చేసేది. కింద కనిపిస్తున్నాయి కదా, అవే అచ్చులు. ఆ అచ్చులతోనే మేము వినాయకుడి బొమ్మలు అయితే చేసేది. ఏంద్రా ఇలా ఉన్నాయని అనుకోబాకండి, మొత్తం వీడియో ఫుల్ గా చూడండి. వినాయకుడి బొమ్మలు ఎలా చేస్తారో మీకే అర్థం అయిపోతుంది. మట్టి బొమ్మలకి ఈ ప్లాస్టర్ ప్యారిస్ కి ఒకటే తేడా. ఇప్పుడు లోపల నల్లగా కనిపిస్తున్నాయి కదా, దాని లోపలేను వినాయకుడి బొమ్మ యొక్క రూపం ఉంటది. ముందు కలిపి పెట్టుకున్న ఆ పిండిని ఆ అచ్చులోకి అయితే పోసేసుకొని, ఆ పిండి లోపల మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగైతే ఉంచేసుకొని, ఆ అచ్చులోకి ఆ పిండి మొత్తం స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఆ పిండిని అయితే మళ్ళీ ఆ బకెట్ లోకి అయితే పోసేసుకోవచ్చు. ఇందాక మట్టి బొమ్మలకి పిండి బొమ్మలకి తేడా ఏందో చెప్పలేదు కదా. మట్టి బొమ్మలు చేసిన 2-3 రోజులైతే ఆరవు, చాలా కష్టం. అదే ఈ పిండి బొమ్మలు అయితే వెంటనే ఆరిపోతాయి. ఈ పిండి బొమ్మలతో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వీటికి కూడా కష్టం ఉంటది, కానీ మట్టి బొమ్మలకున్నంత కష్టం అయితే దీనికి ఉండదు. ఇంకా అచ్చుల్లోకి ఆ పిండి అంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఆ బకెట్ లోకి పోసేసుకొని, ఇంకా ఆ అచ్చులను అయితే పక్కన పెట్టేసుకొని కాసేపు ఆరినిచ్చాలి. పెద్ద టైం ఏం పట్టదు, వెంటనే ఆరిపోతాయి అనుకో. అలా ఆరబెట్టుకున్న వినాయకుడి బొమ్మల అచ్చులను అయితే మళ్ళీ తీసుకొని ఆరబెట్టుకున్న అచ్చుల్లో మళ్ళీ కలుపుకున్న పిండిని అయితే దాంట్లోకి వేసేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ కోట వేసినప్పుడు పలసంగా ఉంటది, అందుకే ఆరిపోయిన తర్వాత రెండో కోట కూడా వేసేస్తాము. అలా రెండో కోట కూడా వేసేసిన తర్వాత కొంచెం ఇసుక, కొంచెం పిండి అయితే కలిపేసుకొని కింద అడుగు భాగాన్ని అయితే వేసేసుకుంటాము. ఎందుకంటే కింద మరీ పలసంగా ఉంటది కదా, పైన బొమ్మ బరువు మొత్తం కింద కదా పడుతుంది. అందుకే కింద ఇసుకతో బలంగా అయితే అడుగునైతే చేస్తాము. కింద అడుగును పెట్టి ఇసుక వీడియో కూడా తీసాను, కానీ ఆ వీడియో మిస్ అయిపోయింది, అందుకే పెట్టలేదు. ఇంకా ఆ వినాయకుడి బొమ్మల అచ్చుల్లో 2 కోటాల పిండి అయితే వేసేసిన తర్వాత ఒక రోజంతా ఆరబెట్టేసేయాలి. అలా ఆరబెట్టేసిన వినాయకుడి బొమ్మలను అయితే తీసేసుకొని దాని అచ్చుల్ని సపరేట్ గా పెరికేసేయాలి. ముందు చెప్పాను కదా, నల్లగున్న దాంట్లోనే వినాయకుడి బొమ్మ షేపులు అయితే ఉంటాయని. ఇప్పుడు ఆ రబ్బర్ని అయితే తీసిపోతున్నాము. మీరే చూడండి వినాయకుడి బొమ్మ ఎలా వస్తుందో. ఆరిపోయి నీళ్ళు తీసుకుంటారా? వినాయకుడి బొమ్మల అచ్చుల్లోంచి వినాయకుడి బొమ్మని తీసేసిన తర్వాత మళ్ళీ నీట్ గా ఎక్కడున్నట్టు అక్కడే పెట్టేసుకుంటాము. ఎందుకంటే మళ్ళీ పోసుకోవాలి కదా. ఇదిగో చూస్తున్నారు కదా, ఇవే వినాయకుడి బొమ్మలు. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా వినాయకుడి బొమ్మల్ని అయితే అచ్చులో తీసేసిన తర్వాత ఇలా పీసులు అయితే ఉంటాయి బయట. ఆ పీసులని చాకుతో అయితే నైస్ గా అయితే కోసేసుకోవాలి. అప్పుడే నీకు ఫినిషింగ్ అనేది నీట్ గా క్లీన్ గా అయితే ఉంటది.
చూసారు కదా వినాయకుడి బొమ్మలు ఎలా చేయాలో. చూసేదానికి చాలా ఈజీగా ఉన్నా చేయడం మాత్రం చాలా కష్టం. మీరు వినాయకుడి బొమ్మలు కొనేటప్పుడు మేము మా కష్టానికి తగ్గట్టే రేట్లు చెప్తుంటాము. మీరు అమ్మో ఇంత ధరలా అని తిట్టుకోకుండా మా కష్టాన్ని కూడా కొంచెం గుర్తించండి ప్లీజ్. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.